ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. వెయిట్ లిఫ్ట్ చేయగలరా అంటే శ్రీముఖి గారిని చూసే విధానంలోనే మనోడి ఎంత మన్మధుడు అనేది మనందరికీ అర్థమైపోయింది. ఆర్మీలో మీది ఏంటి కేటగిరీ? సోల్జర్, జస్ట్ సోల్జర్. ఎప్పుడు వచ్చామనేది కాదండి, బుల్లెట్ దిగిందా లేదా. పవన్ కళ్యాణ్ గారు కూడా పేరు అనగానే ఆటోమేటిక్గా అదేంటో చెయ్యి ఇక్కడికి వచ్చేస్తా. యూనిఫామ్తో ఎందుకు అప్లై చేయాలనిపించింది? మీరు యాజ్ ఇట్ ఈస్ అగ్ని పరీక్షకి ఏ వీడియోని చేసి రికార్డ్ చేసి పంపించారో ఇప్పుడు మాకు చెప్పాలి. ఇగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే ఈ జాబ్ని నిజంగా క్విట్ చేస్తారా? బాస్ ఆపర్చునిటీ వస్తే క్విట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫేవరెట్ యాక్టర్ అండి? నా ఫేవరెట్ యాక్టరా? అందరూ. హీరో అవ్వక ముందే హీరోలా మాట్లాడుతున్నాడు. సో ఎవరో కొంతమంది ఫ్యూ పీపుల్ ఎవరో సింపతి కార్డ్ యూస్ చేస్తున్నారు అంటారు. మేబీ వాళ్ళకు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మీ స్ట్రాటజీస్ కానీ మీ ప్లాన్స్ కానీ మీ గేమింగ్ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? స్ట్రాటజీ పరంగా అయితే నేను ఆల్రెడీ గెస్ట్ చేశా. మరి నవరసాలు వచ్చా? నవరసాలు చాలా ట్రై చేద్దాం. కోపం డైలాగ్ ఇది డైలాగ్ చెప్పాలా? మరి కోపం ఇలా చూస్తే అయిపోద్దా? ఇలా చూస్తే అయిపోద్దా? రొమాంటిక్ గా ఇదే కష్టం. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతా. ఫన్నీగా హాస్యం హాస్యం. ఇప్పుడే చూస్తే అలాగా వెళ్ళాలి కదా హౌస్లోకి వెళ్తే. అప్పుడు ఏ ఆర్మీ బిఫోర్ వరకు లవ్ స్టోరీ ఉందని విన్నానే. ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీ వాళ్ళు అవ్వదు అసలు ఇంట్లో కూడా రాకనువ్వదు అని చెప్పి పంపించేస్తాను. ఉంది ఇక్కడ కళ్ళంటే వాటర్ వచ్చాయి. తర్వాత ఇంకో 3 రోజుల తర్వాత మనిషి కనబడట్లేదు. ఏమైంది మనిషి అంటే ఇంపర్ఫెక్ట్. ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ కానీ ప్రెసెంట్ ఎంత బాగుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలామంది ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష తర్వాత ఆ ఫీవరు ఆ ఫ్లేవరు కంటిన్యూ ట్రెండ్లో ప్రోమోస్ పడుతూనే ఉన్నాయి. ఈరోజు ఏ కంటెస్టెంట్ ప్రోమోలో వస్తున్నారని ఎగ్జైటెడ్గా చూస్తున్నాం. అలాంటిది సడన్గా ఒక మన్మధుడు లాంటి ఒక ఆర్మీ ఆఫీసర్ వచ్చిన తర్వాత నిజంగా సెట్ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ హాట్గా మారింది. సో ఎందుకు అనేది మనం అందరం చూసాం కదా. సో వెయిట్ లిఫ్ట్ చేయగలరా అంటే శ్రీముఖి గారిని చూసే విధానంలోనే మనోడి ఎంత మన్మధుడు అనేది మనందరికీ అర్థమైపోయింది. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్మీ ఆఫీసర్ అనగానే పిన్ డ్రాప్ సైలెన్స్, ఆ డిగ్నిఫైడ్, అదంతా కూడా ఒక కైండ్గా మనం అనుకుంటూ ఉంటాం. బిగ్ బాస్ అంతా కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. డిసిప్లైన్ అసలు ఉండదు. గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఈ డిసిప్లైన్కి ఈ గజిబిజిగా ఉండే గందరగోళానికి ఎలా సెట్ అవుతాడో మనోడు అనేది నా క్వశ్చన్ మార్క్. సో ఇవన్నిటికీ క్లియర్ అవ్వాలి అంటే ముందు మన ఆర్మీలో ఉన్నటువంటి ఆ మన్మధుడిని బయటకు తీద్దాము. దాని తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం. హాయ్ పవన్ కళ్యాణ్ గారు, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వెరీ బెస్ట్. కదా వెయిట్ ఎత్తుతారా? ఖచ్చితంగా. నేను లుక్ ఇవ్వలేదు. ఆన్ ఫేస్ ఉన్నారు కదా, ఇంక లుక్ ఇవ్వాల్సిన కళ్ళలో చూడాలి. మీరు నా కళ్ళలో తెలుస్తుంది. కళ్ళలో చూస్తే తెలుస్తుందా? నిజంగా ఒక్కటి మాత్రం ఎట్ ఓపెన్ చేసినా కూడా అదే కనబడుతుంది. అంటే పాపం ఆవిడ వెయిట్ ఎత్తగలరా అని అడిగితే శ్రీముఖి గారిని ఎత్తుతారా అన్నట్టు చూసారు. అంటే ఆవిడ అలాగే చూసారు. మొయ్యగలరా అన్నట్టు అంటే మేబీ మొయ్యమంటారేమో, టాస్క్ ఇస్తారేమో అనుకో నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. సో సరే, ఇప్పుడు మనం అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ దాదాపుగా 8లో ఉన్నాను అనమాట. 79 to 80. ఇప్పుడు అన్ని కేజెస్. ఇప్పుడు నన్ను వెయిట్ లిఫ్ట్ చేయాలి. డెఫినెట్లీ చేసేద్దాం. నో ప్రాబ్లం, దానికే చేసేద్దాం. ఏమైనా ఒక డ్రమ్ అనుకుంటున్నారా? ఇలా పట్టుకుని వెళ్ళిపోవడానికి లిఫ్ట్ చేసేస్తాను. అమ్మాయిలు సున్నితంగా హ్యాండిల్ చేయాలి మేడం. సున్నితంగా ఎలా ఇదేదో టాస్క్ నిజంగానే మనం వింటాము. సో మరి ఎలా లిఫ్ట్ చేస్తారో చూద్దాం. సో ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ని క్యాప్చర్ చేయాలి నన్ను లిఫ్ట్ చేసేటప్పుడు. చూద్దాం, ట్రై చేద్దాం. ట్రై అంటున్నారేంటి? చేసేస్తారు అన్నారు కదా. చేసేద్దాం,
చేసేద్దాం. మీకు తెలుస్తుంది కదా నా ఎక్స్ప్రెషన్, అది ట్రై చేద్దాం అంటున్నా. చేసేద్దామా చేస్తాను నేను చేస్తాను, నన్ను మీరు మోయరద్దులే, నేనే మోస్తాను. అదే చూస్తాను మరి. డెఫినెట్ గా. సూపర్. సో ఇండస్ట్రీ యాక్టింగ్ అంటే ఇష్టం? యా, చిన్నప్పటి నుండి చాలా చాలా ఎప్పటి నుంచి చిన్నప్పుడు ఎప్పుడు టీవీస్ చూసినా, ఏం చూసినా, పోస్టర్ చూసినా ఇలా అవ్వాలి అంటే ఎప్పుడు నాకు మైండ్ మినిమం మెచ్యూరిటీ ఏజ్, మినిమం సినిమాలు చూసే ఏజ్ అంటే స్టాలిన్ సినిమా అన్నమాట, చిరంజీవి గారిది. ఆ స్టాలిన్ సినిమాలో పరారే టైటిల్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ స్టెప్ వేస్తూ తర్వాత ప్రభాస్ గారు ఏక నిర్జన స్టెప్ వేస్తూ అలా ప్రతిదానికి టైటిల్ సాంగ్స్ అనేది ఈ పెట్టుకొని నేను అలా ఇన్స్పైర్ అయిపోతుండేవాడిని అనమాట. పోస్టర్స్ చూసి ఇలా మనకు 100 days ఫంక్షన్ ఎప్పుడు అవుతుంటది, మొన్న అల్లర్జున్ గారు నేషనల్ అవార్డు వస్తుంది, ఇలా మనకి ఎప్పుడు వస్తుంది, ఇలా ట్రిపుల్ రామ్ చరణ్ గారిని చూసి ఎవరిని చూసినా, ఎన్టీఆర్ గారిని చూసినా, ఎవరిని చూసినా ఇలాంటి ఛాన్స్ మనకి ఎప్పుడు వస్తుంది, మనకి ఎప్పుడు అవకాశం వస్తుందని చాలా అనుకునేటండి. జాబ్ వచ్చేసింది మరి ఇంకేం చేస్తా. స్టేజ్ మీద అతను పొరపాటున జాబ్ వచ్చేసిందంట. ఓకే, పొరపాటున అంటే ఓకే, నేను దానికి డెడికేషన్ గా ఒక 6 months సినిమా థియేటర్లు వాటికి వెళ్ళకుండా ఓకే డాడీ పంపించాడు కదా, ఓకే వీళ్ళు నా కోసం ఎంత కష్టపడ్డారు, నా ఫ్యామిలీ నాకు చిన్నప్పటి నుంచి ఓకే ఫైనాన్షియల్గా చాలా వీక్, మేము చాలా డాడీ చాలా ఫేస్ చేశారు, చాలా ఎదురు దెబ్బలు చాలా తగిలే, నాకు ఎంత చేసినా నాకు ఎక్కడ ఏవి తక్కువ చేయకుండా నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించాడు. సో అతని కోసం నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలి, అతని కొడుకుగా నేనేం చేయగలను, తనకి ఈ మాత్రం హ్యాపీనెస్ నేను ఇవ్వాలి అని చెప్పి టఫ్గా నా ఇష్టాన్ని కూడా నేను పక్కన పెట్టి అతని కోసం నా డ్రీమ్ని, నా ప్యాషన్ని అన్ని పక్కన పెట్టి కష్టపడ్డాను నాన్న కోసం. డెఫినెట్ నేను కష్టపడితే ఒక నేను ఇదే ఫిక్స్డ్ ఫీల్డ్ అనుకోలే, ఐ వాంట్ మేక్ హిమ్ ప్రౌడ్ టు సర్వ్ ఇండియా అని చెప్పేసి నేను వెళ్ళి ఒక ఛాన్స్ వచ్చింది, ఎగ్జామ్ రాశాను. ఆల్రెడీ ఫిజికల్గా మెంటల్గా అన్ని ఫిట్. నేను చిన్నప్పటి నుంచి 9th క్లాస్ నుండి నేను రన్నింగ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అన్ని చేస్తుంటాను. సో ఆ ఫిజికల్ ఫిట్నెస్ అలా ఉపయోగపడింది. అండ్ నేను స్పెషల్గా కోచింగ్ కూడా తీసుకున్నటువంటి గ్రౌండ్కి కానీ ఈ ఎగ్జామ్స్ కానీ దేనికైనా సరే నేను దీనికోసం కూడా కష్టపడ్డాను. కానీ ఎంత కష్టపడినా నాకు మినిమం హార్ట్లో ఎక్కడో గిల్ట్ ఉంటుంది కదా, ఓకే నాకు నచ్చింది నేను ఇంకా చేయట్లేదు కదా, ఇది ఓకే లక్, అందరికీ ఛాన్స్ రాదు కదండి. చాలా మంది చాలా కష్టపడతారు కదా సర్వీస్లోకి వెళ్ళడానికి, ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళడానికి. సో అందరికీ ఛాన్స్ రాదు. నాకు వచ్చిందని వినియోగించుకుంది, ఓకే వచ్చిందని ఎందుకు వదిలేసుకోవడం, ఈ అదృష్టాన్ని ఎందుకు వదిలేసుకోవడం. నేను వెళ్ళాను, 3 years సర్వీస్ చేద్దాం అంటే నేను యాక్చువల్గా నాకు ఎంతైతే ఉందో అంతవరకు సర్వీస్ చేద్దామనే ఫిక్స్ అయ్యి వెళ్ళా. నేను మధ్యలో వచ్చేద్దామని ఏం రాలే. సో అన్ఫార్చునేట్గా వచ్చింది ఛాన్స్, ఓకే ఇది వచ్చింది, దీనికి ఎలాగైనా మనం ఉపయోగించుకోవాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ట్రై చేద్దాం, ఎలా అయినా కొడదాం అని చెప్పి ఇలా లీవ్ పెట్టుకొని ఇలా రావడం జరిగింది. సూపర్. ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్నగారు ఏం చేస్తుంటారు? డాడీ ఒకటి చేయలేదండి బాబోయ్, అతను ఆల్రౌండర్ అతను. అంటే అతనికి ఫస్ట్ నార్మల్గా ఓకే 10th వరకు ఓకే, 10th తర్వాత మిల్క్ బిజినెస్ పెట్టుకుని పాల వ్యాపారం పెట్టుకునేవారు. ఇక్కడ మాక్సిమం మన ఏరియాస్ అన్ని, మన వైజాగ్ విజయనగరం ఏరియాస్ అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కాబట్టి ప్రతి కంపెనీకి ప్రతి దానికి పాలు పెరుగు అన్ని సప్లై అనమాట. అప్పుడు చాలా బాగుంటుండే. తర్వాత కొంతమంది బ్యాక్ స్టాపింగ్ చేయడం వల్ల డాడీకి చాలా మంది వెన్నుపోటు పొడిచి, అప్పుడు చిన్నప్పుడు డాడీ కూడా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది అనమాట. సో వాళ్ళకి అందరినీ నమ్మేసేవారు ఈజీగా, ఎవరు ఏం చెప్తే అది నమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, సో మొత్తం చాలా జీరోకి వచ్చేసాం, బాగా డౌన్ అయిపోయింది మొత్తం ఫ్యామిలీ పొజిషన్. చాలా మంది డౌన్ అయిపోతే అప్పుడు మా తాతయ్య, మా నాన్నమ్మ, మా చిన్న తాతయ్య, మా చిన్నాన్నమ్మ వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చి, మా ఫ్యామిలీ మొత్తం అందరూ సపోర్ట్ ఇచ్చారు, ఇలా కాదు ఇది అని చెప్పి అంత డౌన్ దిగిపోయిన తర్వాత కూడా ఈ బౌన్స్ బ్యాక్ అనమాట. తర్వాత ఓన్లీ నా మీద ఆశలు పెట్టుకొని మొత్తం ఫ్యామిలీ మొత్తం నా గురించి డాడీ చాలా కష్టపడి చాలా చేసిన తర్వాత ఈ ఫీల్డ్ తర్వాత ఆటో వచ్చారు, ఆటో తర్వాత వ్యాన్ నడిపేవారు, తర్వాత క్యాబ్ చేసేవారు. ఇప్పుడు క్యాబ్ మొత్తం నాకు జాబ్ వచ్చిన తర్వాత క్యాబ్ కూడా అమ్మేసి ఇప్పుడు ఒక 2 shops పెట్టుకున్నారు ఊర్లో. 2 shops పెట్టుకొని కొంచెం మమ్మీ హౌస్ వైఫ్, హోమ్ మేకర్. బ్రదర్ అండ్ సిస్టర్స్? బ్రదర్ ఉన్నాడండి, తను కూడా ఓకే పాలిటెక్నిక్ చేశాడు. పాలిటెక్నిక్ తర్వాత ఇప్పుడు డాడీకి హెల్ప్ఫుల్, ఇప్పుడు డాడీ కూడా వయసు అవుతుంది కదా, సో డాడీకి సపోర్ట్ గా ఒక షాప్ దగ్గర మెయింటెనెన్స్ చేస్తుంటారు. 2 షాపులు ఉన్నాయి కాబట్టి. సో పుట్టి పెరిగింది చదువుకోవడం అంతా విజయనగరం? నేను పుట్టింది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పైడి భీమవరంలో పుట్టాను. పెరిగింది ఇక్కడ ఆనందపురంలో పెరిగాను, వైజాగ్ దగ్గర. హాస్టల్లో చదువుకుంది కాకినాడ అనమాట. అమ్మయ్యా, ఇంకేమన్నా లిస్ట్ చెప్తారేమో. తర్వాత ఇంటర్ డిగ్రీ నా విజయనగరం, తర్వాత మళ్ళీ కోచింగ్ కాకినాడ, మళ్ళీ ట్రైనింగ్ బీహార్, పోస్టింగ్ కాశ్మీర్. సో మొత్తానికి కాశ్మీర్. అమ్మో, గన్స్ అన్ని చాలా సేఫ్ అండ్ సెక్యూరే కదా? కాశ్మీర్ అంటే సుస్సు వచ్చేస్తుంది. మరేం చేయలేదు, తప్పదు మరి. సరే, డాడీకి ఆర్మీ అంటే ఇష్టమా? హీ వాంట్ టు బి ప్రౌడ్.
నన్ను ప్రౌడ్ గా చూడాలనుకునేవారు. ఒక దేశానికి సేవ చేస్తే నా కొడుకు దేశానికి సేవ చేస్తే చూడాలంటున్నారు. యూ వాంట్ బి ఒక మంచి ఒక సర్క్యులర్ ఇన్స్పెక్టర్ అయినా ఒక ఇన్స్పెక్టర్ రేంజ్ లో చూడాలనుకునేవారు నన్ను అతను. ఎప్పుడు తనకి పోలీస్ అంటే ప్యాషన్, డాడీకి పోలీస్ అంటే చాలా ప్యాషన్. చాలా ఇష్టం. ఆ ఇష్టంతో డాడీ కోరికను నెరవేర్చడం కోసం ఈ ఫీల్డ్ లోకి నాకు వచ్చారు. కూడా ఉంటుండే చిన్నప్పుడు హీరో ఫీలింగ్ ఉంటారు కదా, మనం కూడా అది కూడా సినిమాల ద్వారానే. పోలీసు వాడు ఓకే సినిమా చూస్తే పోలీస్ ఎంత పవర్ ఉంటుంది, అది కూడా సినిమాల ద్వారా వచ్చినవి. సోల్జర్ సినిమాలు కానీ ఇవి సినిమాలు కానీ ఇవన్నీ చూసి అది కూడా సినిమాల ద్వారా వచ్చిన ఇన్స్పిరేషనే. ఓకే అప్పుడు నా పేరు సూర్య ఆయిల్ ఇండియా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆ లూప్ లో ఆ సోల్జర్ సాంగ్ అలా లూప్ లో పెట్టుకుంటూ వినేటండి అనమాట ట్రాన్స్ లో. సో సూపర్. సో ఆర్మీలో మీది ఏంటి కేటగిరీ? కానిస్టేబుల్ అండి. సోల్జర్, జస్ట్ సోల్జర్. ఇప్పటి వరకు అయితే లేదు, ప్రాక్టీస్ ట్రైనింగ్ లో ఉంటుంది. ట్రైనింగ్ లో ఉంటుంది కరెక్ట్ గానే. మరి బుల్లెట్ ప్రాపర్ గా వెళ్తుంది. దానికోసం మాకు స్పెషల్ గా ట్రైనింగ్ కూడా ఉంటుంది. కరెక్ట్ గా వెళ్ళడానికి అసలు ఏం చేయాలి అనేది కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. ఎప్పుడు వచ్చాం కదన్నా బుల్లెట్ దిగిందా అది రెడీ. ఇప్పుడు డైలాగ్ చెప్తున్నారు చూడండి, రెడీ. ఎప్పుడు వచ్చాం అనేది కాదండి, బుల్లెట్ దిగిందా లేదా అది మన పాయింట్ అసలు. సూపర్. సో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే పేరు అనగానే ఆటోమేటిక్ అది ఏంటో వెళ్ళిపోతుంది. నా ఫస్ట్ షాట్ కూడా అదే, నాకు రాగానే బీజేపీ వేశారు, గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ గారు పేరు ఏంటి? ఓ రియల్ నేమేనా? దానికి మా బాబాయ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ అనుకున్నారు కదా, మా బాబాయ్కి థ్యాంక్స్ చెప్పాలి. చిన్నప్పుడు పేరు పెడుతుంటే ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెడతారు అనుకుంటే పంతులు గారేమో పాతో పలికే పేరు పెట్టాలమ్మా అంటే పవన్ అని అన్నారు మా పెదనాన్న. మా బాబాయ్ ఏమో లేదు పవన్ కళ్యాణ్ అని పెట్టండి బాగుంటది హీరో. మీ బాబాయ్ గారి ఫేవరెట్ హీరో ఏమో? డెఫినెట్ గా మా బాబాయ్ డై హార్డ్ ఫ్యాన్ పవర్ స్టార్ గారికి. అన్న కొడుకుని కూడా అలాగే చూడాలనుకున్నారు, మరి అదే దారిలోకి వచ్చేస్తున్నాడు కదా. సూపర్. సో మొత్తానికైతే ఇది చాలా బాగుంది. సో మీరు ఆర్మీకి వెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 23లో వెళ్ళాను. 24 ఈ లాస్ట్ ఇయర్ ఇప్పుడు 24 నవంబర్లో కాశ్మీర్ వెళ్ళాను. ఇంకా కాశ్మీర్లోనే చేస్తున్నాను. 25 ఇప్పుడు ట్రైనింగ్ అంతా బీహార్లో అయింది. మధ్యలో ఎలక్షన్ డ్యూటీ కోసం కాదు. పవన్ కళ్యాణ్ గారు బీహార్ కూడా చాలా డేంజర్ అంటారు. బీహార్ డేంజర్, బట్ ట్రైనింగ్ ఏరియా కదా, సో నో ప్రాబ్లం. బయటికి ఎలా ఉండదు కదా. పర్లేదా? ఎక్కడ పడితే అక్కడే చేసేస్తారంట కదా. వాళ్ళు నక్సల్స్ ఎక్కువ అండి బీహార్లో. చాలా డేంజర్ ఏరియాలు తొక్కొచ్చారు మీరు. చాలా చాలా ఎన్నో చూసొచ్చా, పడిపోయా అలాంటి విషయాల్లో. సూపర్. సో మొత్తానికైతే +2 తర్వాత సెలెక్ట్ అయ్యారా? లేదు, నేను ఎంఎస్సీ చేస్తున్నప్పుడు నాకు ఇది వచ్చింది. ఓ అయితే చిన్న బాబాయ్ కాదు. నాకు 23, నాకు 14కి 10th అయిపోయిందండి. 14కి 10th అయిపోయింది. చెప్తున్నా కదా చారి గారు అర్జెంట్ గా. చెప్తున్నా కదా రూల్లో లేదు కదా, యాజ్ ఎ గవర్నమెంట్ రూల్ 14కి లేదు కదా. లేదు 14, 15 కదా 10th. మెట్రికులేషన్ 14కి 15కి అవ్వాలని రూల్. చాలా తెలివి ఉంది. అన్నీ ఇక్కడ యూజ్ చేస్తున్నారా? సూపర్. సో వాట్ ఎవర్, మా అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగానే ఒక ఆర్మీ ఆఫీసర్ నిజంగా దేశానికి ఎంత ఇంపార్టెంటో అలాంటి వాళ్ళకి కూడా ఎంతో మంది వాళ్ళ వీడియోస్తో మమ్మల్ని ఇన్స్పైరైజ్ చేస్తూనే ఉంటారు. ఆ యూనిఫామ్ కు ఉన్న రెస్పెక్ట్ అలాంటిది, దానికి ఉన్నటువంటి గౌరవం కానీ, అంటే జనాలు ఎంత మంది ఎలాంటి సెలబ్రిటీస్ ఎంత ఇష్టమైన వాళ్ళు ఉన్నా ఆ యూనిఫామ్ తో క్యాప్ పెట్టుకుని పర్సన్ వచ్చారంటే ఆటోమేటిక్ గా చేయలేదు. స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. చాలా ఫేస్ అలాంటి మేము బయట డ్యూటీస్ చేస్తున్నప్పుడు రోడ్ల మీద వాటి మీద డ్యూటీలు చేస్తుంటే వచ్చి మాకు సెల్యూట్ చేస్తారు. అప్పుడు మా డ్యూటీలో ఉన్న కష్టం అంతా ఒక 6 hours 5 hours నించిపోయి ఉండిపోవాల్సి వస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, గన్స్ అన్ని పట్టుకొని, పైన హెల్మెట్ ఒక 4 kgs ఉంటుంది అది వేసుకొని అలా 5-6 hours అలా స్టాండింగ్ లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఎవరైనా వచ్చి మాకు సెల్యూట్ చేసినా, ఎవరైనా హాయ్ చెప్పినా, ఏది చెప్పినా ఆ పెయిన్ అనేది కొంచెం మాకు రిలీఫ్ ఇస్తుంది. ఓకే వీ హ్యావ్ టు డూ ఇట్, ఇది డ్యూటీ ఎలాగైనా మనం ఖచ్చితంగా ఉన్నామని చెప్పి వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు, మనం చేయాలనే రెస్పెక్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. దానికి సపరేట్ గా ప్యాషనే అవసరం. అక్కడ మనం వెళ్ళామంటే మనకు వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. మనలో మన మాట అంటే ట్రైనింగ్ టైం అయిన తర్వాత, లేకపోతే బయట నించోబెట్టేటప్పుడు, బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ వేసేటప్పుడు, రివాల్వర్ చేతికి ఇచ్చేటప్పుడు, ఎవరైనా కనిపించేటప్పుడు, ఇంకా చిన్నోడిని డాడీ కోరిక కోసం ఇక్కడికి వచ్చాను, చాలా రెస్పెక్టెడ్ గా చేస్తున్నాను, ఒక రెస్పాన్సిబిలిటీగా చేస్తున్నాను, నాకు ఇంకా హీరో అవ్వాలని బ్యాలెన్సింగ్ ఉంది, ఈ బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్సులు వేసి చేతిలో గన్న పెట్టి ఏంటో ఇది పాయింట్ లో నుంచి షూట్ చేస్తాను, నువ్వు అక్కడే ఉండి నేను ప్రాపర్ గా వేస్తాను అనేటట్టు ఉంది నా పరిస్థితి. అనుకున్నారు ఎప్పుడైనా? లేదండి, అలా ఇప్పుడు నిజంగా అలా అయితే ఎప్పుడు అనుకోవాలి.
సర్వీస్ చేస్తున్నప్పుడు భయపడకూడదు. ముందు ట్రైనింగ్ లో మనకు ఆ భయం మాట చెప్పండి. మనలో మన మాట ముందు మనకు ట్రైనింగ్ లోనే తీసేస్తారు. నీకు ఏదైనా నువ్వు ఎంత భయస్తుడవైనా నువ్వు ఏం చేసినా ట్రైనింగ్ లో అటు తాటి తీసి వదిలేస్తాడు అంతే. అంటే ఒక రాటు తేరిపోయిన రాయిలా తయారు చేస్తాడు మనకి ఎలా అయినా సరే. ట్రైనింగ్ ఎన్ని గుడ్లు తిన్నారు చెప్పండి? గుడ్లో రోజుకో 2 ఉంటాయి కదా ఖచ్చితంగా. రోజుకి 2 బాయిల్డ్ ఎగ్స్ ఖచ్చితంగా. అండ్ మాకు స్పెషల్ డైట్ కూడా మాకు ఇంకా సరిపోకపోతే మేము ఇంకా స్పెషల్ గా మేము చేసుకుంటాం. బాయిల్స్ చేసుకుంటాం. ఎన్ని ఇయర్స్ ట్రైనింగ్ అండి 11 months. ట్రైనింగ్ 11 months కంటిన్యూస్ ట్రైనింగ్. ఈ ఆర్మీ ఆఫీసర్ ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మాకు చెప్పేశారు కాబట్టి, సో మీకు ఈ అగ్ని పరీక్ష బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ కామన్ మ్యాన్ కి కూడా ఇస్తుంది అనేది ఎలా తెలిసింది? మీ వరకు ఎలా రీచ్ అయ్యింది? అది యూనిఫామ్ తో ఎందుకు అప్లై చేయాలనిపించింది? మీరు యాజ్ ఇట్ ఈస్ అగ్ని పరీక్షకి ఏ వీడియోని చేసి రికార్డ్ చేసి పంపించారు ఇప్పుడు మాకు చెప్పాలి. డెఫినెట్ కదా, అందులో ఏమని చెప్పడానికి అంతా చూసిందే కదా. సో ఆ రోజు నైట్ 12కి డ్యూటీ అయిపోతుంది. అది డ్యూటీ అయిపోయిన తర్వాత నేను ఇలా వెళ్తున్నప్పుడు ప్రోమో వచ్చింది. ఎలా వెళ్తున్నప్పుడు? నేను రూమ్కి వెళ్తున్నాను, నా డ్యూటీ నుండి నా రూమ్కి వెళ్తున్నప్పుడు నాకు ప్రోమో వచ్చింది స్టార్ మా నుండి. ఎవరు? నాగార్జున గారు. నేను నాగమామ అంటాను, నాకు ముద్దుగా నాగమామ అని ఇష్టం. అందరూ వెంకిమామ అంటుంటారు కానీ నేను నాగమామ అంటుంటా. నాగమామ వీడియో చూసాను అనమాట. ఏంటి కామనర్స్ ఇది నిజమేనా అది ఇది అని చూశాక ఓకే కన్ఫర్మ్, ఒక యూట్యూబ్ రివ్యూర్ గా ఒకరి ద్వారా కన్ఫర్మే ఇది నిజమే అని చెప్పి అతను వీడియో చేశారు దానికి. ఆ వీడియో చూసి ఓకే ఇదేదో బాగుంది, అతనే వెబ్సైట్ నుంచి అతని డిస్క్రిప్షన్ నుంచి తీసుకొని వెబ్సైట్ లో నేను అప్పటికప్పుడే వీడియో చేశాను అనమాట. అంటే మార్నింగ్ మీ రివ్యూ త్రూ ఒక ఆర్మీ ఆఫీసర్. నిజంగా ఇది మాత్రం ఆదిరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అతని వీడియో చూసే నేను వెంటనే ఓకే ఇది ఓకే నెక్స్ట్ మార్నింగ్ లాగానే ఇదే మనం చెయ్యాలి అని చెప్పి అందువల్ల ఇలా డ్యూటీకి వస్తున్న దారిలోనే ఎక్కడో ఒక దగ్గర చూసుకొని చేసేసాను అనమాట. సూపర్. మళ్ళీ టైం దొరకదని చెప్పి అప్పటికప్పుడు అప్పటికప్పుడే నేను అసలు ఏం మాట్లాడాలి అదేం డిసైడ్ అవ్వాలి. కెమెరా ఆన్ చేసాను. ఓకే నేను ఒక అది కూడా చెప్పమన్నారు కాబట్టి చెప్పేస్తాను. నేను ఒక సోల్జర్. ఇప్పుడు ఆడిషన్ లో ఏదైతే చెప్పానో అదే చెప్పాను. నేను ఒక సోల్జర్ని 3 years నుండి ఇండియాకి సర్వీస్ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఉంది. సో నాకు ప్యాషన్ అదే, ప్రొఫెషన్ ఇదేనా నా ప్యాషన్ అదే. ఐ వాంట్ టు బీ యాక్ట్. నాకు ఇలాంటి బ్రేక్ త్రూ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. ఎక్కడైనా దొరికితే నాకు ఎలాంటి ఛాన్స్ దొరికితే ఎక్కడైనా ట్రై చేద్దామని చేస్తున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు ఒక ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్లో మనం వెళ్ళాక సక్సెస్ అవుతామా లేదా సెకండరీ. అందులో మనకు ఒక ఎనర్జీ ఉంటుంది. ఓకే ఈ రోజు మనకి పాజిటివ్ అయింది, ఈ రోజు మనకు ప్లస్ అయింది, ఈ రోజు మనం అనుకున్న సక్సెస్కి ఇంకొంచెం దూరంలో మనం ఇంకొంచెం దాటి వెళ్ళాం అనే ఒక ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండేది ఒకటి. ఓకే ఇక్కడ సర్వీస్ కూడా ప్యూర్గానే చేస్తాం, అందులో ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇది కదా, ఇందులో కదా మనం ఇంకా మజా రావాలి, ఇంకా ఇది కదా మనకు కదా ఇంకా ఏమైనా చెయ్యాలని ఉంటుంది కదా అని చెప్పి అవన్నీ చెప్పాను. ఇలా ఇవన్నీ చెప్తే ఓకే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఆడిషన్ గ్రూప్ డిస్కషన్స్ పిలిచారు, ఇంటర్వ్యూ మీటింగ్ అయ్యింది, ఇంటర్వ్యూ పిలిచారు అని. సో వెంటనే లీవ్ దొరికిందా? చాలా ఫైట్ చేశాను లీవ్ కోసం. అది ఎలా ఫైట్ చేశారో మాకు తెలుసుకోవాలి. థింగ్ ఏంటంటే ఓకే గ్రూప్ డిస్కషన్స్ మాత్రం నేను నార్మల్ గానే డైలీ లీవ్ గానే వచ్చాను. నేను నార్మల్ లీవ్ వద్దాం అని చెప్పి నేను లీవ్కి వస్తుంటే నేను ఎప్పుడైతే శ్రీనగర్ టు ఢిల్లీ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లేఓవర్లో కూర్చుంటే ఢిల్లీలో కాల్ వచ్చింది, ఈబీ నుంచి కాల్ వచ్చింది. ఇప్పుడేంటి కాల్ చేశారు ఇలా అని చెప్పి చూస్తే అప్పటికి అయిపోయింది నాది. అప్పటికి ఇంటర్వ్యూ అయిపోయింది, జూమ్ మీటింగ్ అయిపోయింది. జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు కాల్ చేశారు. కాల్ చేసి ఇలా ఈ డేట్న మీరు గ్రూప్ డిస్కషన్ హైదరాబాద్ రావాలి అన్నారు. ఓకే ఏదో బాగుంది, కరెక్ట్ లక్కీగా దొరికిందిరా ఛాన్స్ అని చెప్పి నేను వెంటనే గ్రూప్ డిస్కషన్ వచ్చేసాను. గ్రూప్ డిస్కషన్ వచ్చిన తర్వాత నాది 11th నేను వెళ్ళిపోవాలి, కాశ్మీర్ వెళ్ళిపోవాలి. వీళ్ళు నాకు 6th ఫోన్ చేసి 8th కల్లా మీరు ఇక్కడ రావాలి, హైదరాబాద్ రావాలి, 10 days 19th వరకు అంటే నాకు లీవ్ అయిపోతుంది. సో అప్పటికప్పుడు మా సిఓ సార్ని అందరినీ రిక్వెస్ట్ చేసి ఇలా సార్ ఇది నా పొజిషన్, ఇది ప్యాషన్ ఉంది, మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి, సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, కొంచెం హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కాశ్మీర్ రమ్మన్నారు. కాశ్మీర్ వచ్చాక అక్కడ రిపోర్ట్ చేసేసి మళ్ళీ వెంటనే ఇంకో లీవ్ అప్లై చేసుకొని మళ్ళీ వెంటనే శ్రీనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి 1 dayలో 4 flights. దీనికోసం అదే చెప్తున్నా కదా, నేను రావడానికి కష్టపడ్డా. ఇందులో వచ్చాక కష్టపడడం సెకండరీ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష షో అటెండ్ అవ్వడానికి నేను 1 రోజు 2 రోజులు యుద్ధం చేయాల్సి వచ్చింది. 4 flights మారి 1 dayలో యుద్ధం చేసి వచ్చారు. అదే వాళ్ళని బతిమాలి. నాకు బాబాయ్ చాలా ఎమోషనల్ అయిపోయిన వాళ్ళందరూ ముందు. అలా ఉంటది, రావడానికే కష్టపడ్డాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అగ్ని పరీక్ష కోసం ముందు యుద్ధం చేశారు చాలా. సో ఆ 1 day 4 flights మరి ఆ జర్నీ 24 hours జర్నీ ఏదైతే ఉందో మీకు చాలా అమ్మ ఏంట్రా టెన్షన్.
నాకు ఏం నిద్ర పట్టేది కాదు, అసలు ఏం తెలిసేది కాదు, ఏంటి ఏమవుతుంది రేపు వెళ్ళగలనా రేపు అసలు అన్నపూర్ణ స్టూడియోస్ లో కాల్ పెట్టగలనా లేనని ఒక టెన్షన్. వాళ్ళ రీవార్డర్ ఇచ్చినంత వరకు నాకు అదే టెన్షన్ మెయింటైన్ అయింది. అంటే ఎందుకు అంత టెన్షన్ పడ్డారు? ఫ్లైట్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి. ఆ దాని రోజు దరిద్రం ఏంటంటే మనకి ఎలాంటి విషయాలు మనం ఇంకా మన దరిద్రం కదా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే రోజు నైట్ 10:30 ఒక ఫ్లైట్ ఉంటుంది శ్రీనగర్ టు హైదరాబాద్ డైరెక్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్. ఆ రోజు ఆ ఫ్లైట్ ఈవినింగ్ 6 లాస్ట్ ఫ్లైట్. షబ్బా ఇంత దృష్టంతో ఏంట్రా బాబు నేను అని చెప్పి సరే ఇలా ఉంది సార్ పొజిషన్, నాకు వెంటనే చేయకపోతే అవ్వదు అని చెప్పి ఫాస్ట్గా 4 కల్లా చేంజ్ చేసుకొని ఫాస్ట్గా క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చి నేను చెక్ ఇన్ చేశాను. మొత్తానికైతే చాలా పెద్ద యుద్ధమే చేశారు 4 కదా. సూపర్. సో అలా మొత్తానికి వచ్చారు. 15 members సెలెక్ట్ అయ్యారు. 45 members 44 members ని పిలిచారు. సో 44 లో అందరినీ పిలిచేటప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ భయపడ్డా. ఇప్పుడు ఫస్ట్ ఇలా వెళ్ళి కూర్చొని అందరూ సెట్ అయ్యాం, ఓకే అందరూ వచ్చేసారు సెట్ అయ్యాం, ఇప్పుడు ఏం చేస్తారు అసలు మాకు అంటే అందరు నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఒక ప్రోగ్రామ్ లో అందరినీ కూర్చోబెట్టి వెంట పక్క నుండి చేయిస్తారేమో, మామూలు అంతా షో రన్ అవుతుందేమో అనగానే ఒక్కొక్కరిని పిలుస్తారని చెప్పారు. ఒక్కొక్కరిని పిలుస్తారా అని ఒక చిన్న టెన్షన్. అలా అనగానే వెంటనే ఇంకొకరిని పిలిచేశారు. ఫస్ట్ పిలవగానే ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఏం చెప్పాలి మనం అసలు, ఇంకా ఏంటి మనం ఏంటి ఇంకా అరంగేట్రం కూడా చేయలేదు, ఇప్పటివరకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, అసలు ఏం చెప్పాలి, ఏం అడుగుతారు, మనం ఏం చేద్దాం అనే ఆలోచనలో. కానీ ఒక అరగంట తర్వాత వదిలేసింది, చాలే చూసుకుందాం తర్వాత ఏదైతే అదే. నాకు అప్పుడు మైండ్లో ఒక థాట్ వచ్చింది, నేను ఏదైతే స్లిప్ అయినా స్లాంగ్ నేనేమనుకున్నా అంటే ఓకే నాకు ఈ స్లాంగ్స్ చాలా ఇష్టం. ప్రతి స్లాంగ్ సినిమాలు చూసి ఇవి చూసి మనం వేరే మీకు చెప్పాను కదా ఆల్రెడీ కాకినాడ విజయనగరం శ్రీకాకుళం ఇవన్నీ తిరిగాను కాబట్టి ఇవన్నీ బాగా అలవాటు నాకు, నోట్లో నుంచి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. ఎదుటి మనిషిని బట్టి నా మాట వచ్చేస్తుంటుంది. సో ఇలా ట్రై చేద్దాం, ఇలా మోడిఫికేషన్ చేస్తూ ఇలా మాడిఫై చేస్తూ ట్రై చేద్దాం స్లాంగ్స్. లైక్ ప్రతి ఆన్సర్కి వేరే స్లాంగ్స్లో చెప్దాం, కొంచెం యూనిక్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా స్టేజ్ వరకు. అక్కడికి అలాగే వెళ్ళా. స్టేజ్ ఎక్కగానే ఒక భాష మొదలు పెట్టగానే ఆ భాష మార్చబుద్ది వెళ్ళే, ఒక బాగుంది ఇదే బాగుంది ఇందులో కాన్ఫిడెంట్గా ఉన్నాం ఇదే ట్రై చేయని చెప్పి అదే ట్రై చేసుకుని వచ్చేసాను. సో మొత్తానికి పాపం వెయిట్ ఎత్తగలరా అని అడిగితే అంటే నేను ఆవిడ అలాగే అడిగారు బలం బాగా ఉందా మొయ్యగలమా అని చెప్పి. అంటే ఏమో నెక్స్ట్ డైలాగ్ ఆవిడ ఏమనుకుంటారంటే ఏమో ఎత్తమంటారేమో ఓకే అంటే నాకు అంటే బేసిక్ గా సిగ్గు, ఇప్పుడు ఇవి ఎత్తాలా ఏంటి అని. ఏమంటే కళ్ళలో ఎక్కడైనా సిగ్గు కనిపించిందండి ఎవరికైనా? అలా లేదు అంటే ఇప్పుడు ఇవి ఎత్తేమంటారా నిజంగా సిగ్గు మరి మీకేం కనబడిందండి ఎక్స్ప్రెషన్ లో? అంటే దాని అర్థం అదే ఓకే ఛాన్స్ అంటే ఫస్ట్ స్టేజ్ లోనే ఒక సెలబ్రిటీ యాంకర్ ఎత్తడానికి ఛాన్స్ ఉంటుంది అదృష్టం అని. ఇప్పుడు నిజం బయటకు వచ్చి ఆ ప్రోమో చూసుకున్నారా? చూసుకున్నా. ఏమనిపించిందో చూసుకున్న తర్వాత? యాక్చువల్ ఎక్స్ప్రెషన్ అంటే నేను తర్వాత వెంటనే రియాక్షన్ కట్ చేసేసారు, ఇలా తిరిగి ఇలా పెట్టాను అన్నమాట. అంటే ఇక్కడ వరకు వచ్చింది ఆపేశారు, ఇక్కడ కట్ చేసేసి శ్రీముఖి గారు క్లోజ్ చేశారు. నన్ను కాదయ్యా అని చెప్పి ఆడన్నా. అయ్యో స్పాంటేనియస్ గా అనిపించింది నాకు. అంటే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలా చేద్దామని, ఆటోమేటిక్ గా వచ్చేసింది ఫుల్. అదే అంటే మన ఇన్నర్ లో ఏముంటుందో బయట అవుట్ అదే వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ గా కాదు అది. నేను చాలా డీసెంట్ అండి బేసికల్ గా. అర్జెంట్ గా బయటికి వెళ్ళిపోతానమ్మా నేను. చూస్తారు కదండి ఎపిసోడ్ చూడండి, అగ్ని పరీక్షలో చూడండి అంత డీసెంట్ గా ఉంటారు. అగ్ని పరీక్షలోనా? యా లుకింగ్ చాలా హౌస్ లో కూడా చాలా డీసెంట్ గానే కనిపిస్తాను. ఎవరైనా ట్రిగర్ అంటే నేను బేసిక్ గా ట్రిగర్ అవ్వను, మెయిన్ అయ్యానంటే మరి అది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు. అంటే వెంటనే తీరిపోతుంది అందరిలో, ఒక 10 minutes 15 minutes ఉంటే ఆగిపోతుంది. నాకేమో ఒక మనిషితో ఒక నిరంతర కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటది మొదలైందంటే. అదే ఇప్పుడు ఎవరికైనా అంటే ఎప్పుడైనా నాకు ఎక్కడికి వెళ్ళినా హాస్టల్ అవని స్కూల్ అవని కాలేజ్ అవని ఫ్రెండ్ కన్నా ముందు నా ఎనిమి వీడితో అలా ఉండాలి, కోల్డ్ వార్ అలా మెయింటైన్ అయిపోతుంటది నాకు ఎందుకో. అమ్మో ఇదేదో బాగుంది, ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ గానే ఉన్నారు కదా. యా అఫ్ కోర్స్ అంటే ఒక పర్టికులర్ స్టేజ్ లో ఒక ఇంత హాస్టల్ కానీ స్కూల్ సమ్ పర్టికులర్ ప్లేసెస్ రోజు రెగ్యులర్ గా వెళ్ళే ప్లేసెస్ లో ఒకడు ఉంటాడు కదా మనకు మైండ్ డివియేట్ చేసే మనిషి, అరే ఏంది ఇలా ఉన్నాడు అనే టైప్ ఆఫ్ ఉంటది ఒకటి. ఒకటి నాకు ముందు నా మైండ్ అదే స్ట్రైక్ అవుతుంది, ఫ్రెండ్ కన్నా ముందు ఇదే స్ట్రైక్ అవుతుంది. లేదు లేదు కోల్డ్ వార్ హాట్ వార్ కోల్డ్ వార్ చాలా కోల్డ్ గా ఉంది, ఇంకా వార్ అవుతుందా? నో వార్.
సూపర్. సో మొత్తానికైతే అలా ఎంట్రీ ఇచ్చింది. అసలు ఎందుకు ఇండస్ట్రీ మీద ప్యాషన్, సినిమా మీద ప్యాషన్? నాకు నిజంగానే ఇప్పుడు నవదీప్ గారు వీళ్ళు అడిగినది ఒకటే క్వశ్చన్, నాకు అర్జిత్ గారు ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే ఈ జాబ్ని నిజంగా క్విట్ చేస్తారా? యాక్చువల్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే క్విట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది 3 months కదా. సో నో ప్రాబ్లం, నాకు శాలరీ కటింగ్ లీవ్ ఉంటుంది, నో పెయిడ్ లీవ్ ఉంటుంది కాబట్టి సో నా శాలరీ నేను సబ్మిట్ చేసుకుని నేను అటెండ్ అవుతా. సో దానికి నాకు ఏం ప్రాబ్లం కాదు. ఆఫ్టర్ బిగ్ బాస్ షో తర్వాత మీరు మళ్ళీ వెళ్ళిపోవచ్చు తర్వాత వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీ వస్తే అక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ వస్తే ఫర్ సపోజ్ ఇప్పుడు 10 days షూట్, 15 days షూట్ నేను మేనేజ్ చేసుకోగలను. 2 months షూట్ ఒకేసారి 2 months షూట్ అన్నా నేను మేనేజ్ చేసుకోగలను. కానీ 3 months కన్నా నాకు ఎక్కువ లీవ్ ఉండదు కదా, 2.5 months కన్నా నాకు ఎక్కువ లీవ్ ఉండదు. సో 2.5 months కంటే ఎక్కువ లీవ్ కంటిన్యూస్గా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిలా, జగపతి బాబు గారిలా సంవత్సరం అంతా ఒకటే షూటే ఉంది అనుకుంటే అప్పుడు నేనేం చేయలేను కదా. సో ఆ పాయింట్లో నేను రిజైన్ చేసేస్తాను సార్. ఇప్పుడు నాకు యాక్టింగ్లో ఎంత బిజీ ఉన్నప్పుడు ఓకే ఎంతసేపు సర్వీస్ చేశా కదా, మినిమం నీకు రాకుండా సర్వీస్ చేయకుండా నువ్వు యాక్టింగ్ మీదే వెళ్తాను అంటే అది ఓకే. అప్పుడు నువ్వు అనాలి, నీకు ఛాన్స్ వచ్చినా నువ్వు చేసుకోలేదు, నువ్వు కల్ప్రిట్వి, నువ్వు దేశద్రోహివి అనే డైలాగ్ వేయచ్చు. కానీ ఇక్కడ అలా కాదు కదా, నేను ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నా, ఐఎమ్ ఎగ్జిస్ట్ ఇండియన్ ఫోర్సెస్లో నేను ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నా. నాకు ఇలా ఛాన్స్ వస్తే నేను వినియోగించుకోవడానికి ఏముండదు. ఒక మనిషికి 2 thoughts ఉండకూడదా, అందరికీ ఉంటాయి కదా. సో పర్మిషన్ అలా ఇస్తారా? దే కెన్. వాళ్ళదే నా లీవ్ నేను యూస్ చేసుకుని షూటింగ్ చేసుకుంటే వాళ్ళకి ఏమైందండి? దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఎక్సలెంట్. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టరా? అందరూ, ఒక్కరిదని ఏమీ ఉండదు. ఇతను హీరో అవ్వక ముందే హీరోలా మాట్లాడుతున్నాడే. అందరు ఇలా ఏమి ఉండదండి, మాకు అలా లేదు, ఆప్షన్స్ లేవు ఇక్కడ. ఒక్కరినే చెప్పాలా? ఒక్కరినే చాలా కష్టం. ఇప్పుడు ఒక్కరినే చెప్పాలంటే ఇప్పుడు ఏ బేసిస్ లో చెప్పాలి? యాక్టింగ్ పరంగానా, డాన్స్? యాక్టింగ్ పరంగా. యాక్టింగ్ పరంగా అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గారు అయితే ఎన్టీఆర్ గారు, అఫ్ కోర్స్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం. యాజ్ పర్సనాలిటీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. అంటే అన్ని విని తిరిగి ఆ పేరు పెట్టుకొని నాకు రెస్పెక్ట్ వచ్చింది ఆ పేరు వల్ల. సో అతను మర్చిపోతే అతను ఎలా మర్చిపోతాం? సో పవన్ కళ్యాణ్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. యాక్టింగ్ పరంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా, అలా అవ్వాలని ఇన్స్పిరేషన్, అతనే ఇన్స్పిరేషన్ బాగా. మరి నవరసాలు వచ్చా? నవరసాలు చాలా ట్రై చేద్దాం. ట్రై చేయాలి. ఇప్పుడు ఏది చేయమంటారు చెప్పండి? కోపం డైలాగ్, ఇది డైలాగ్ చెప్పాలా? మరి కోపం ఇలా చూస్తే అయిపోతుందా? ఎక్స్ప్రెషన్ ఎక్కువ మెయిన్ ఇంపాక్ట్ వస్తుంది కదా డైలాగ్ కన్నా. డైలాగ్ ఎక్స్ప్రెషన్ అయితే ఇంపాక్ట్ వస్తుంది. ఓకే. బతకండి బతకండి అంటే బతకలేదు కదరా, వెంట పడ్డారు, రాత రాసిన దేవుడు వచ్చినా ఇప్పుడు మిమ్మల్ని ఎవడ ఆపలేడు, కోత కోస్తే నరకం బయట ఎంట్రీ బోర్డులే హౌస్ఫుల్ బోర్డు అవ్వాల్సిందే. రొమాంటిక్. ఇదే కష్టం. అమ్మో, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతా. సూపర్, ఖచ్చితంగా ఇది వైరల్. సుధీర్ గారు మీ డైలాగ్ ఇక్కడ వాడేసాడు పవన్ కళ్యాణ్. అదే నాకు వెంటనే రొమాంటిక్ డైలాగ్ అనగానే ఇదే డైలాగ్ గుర్తొచ్చింది, సుధీర్ అంటే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కసారి నాకు చెమటలు వచ్చేసి. మీకే కదా చెప్పమన్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చాలా బాగుంది. అండ్ సైకో, నేను వెళ్ళనంటావా? నన్ను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళనంటావా? నన్ను పంపించనంటావా? చెప్తా. వద్దు, బిగ్ బాస్ హౌస్ కి అర్జెంట్ గా ఓట్లేసి పంపించేయండి. పవన్ కళ్యాణ్ యాక్టర్ గానో లేకపోతే ఆర్మీ ఆఫీస్ గానో చూడాలి తప్ప సైకోగా చూడకూడదు. ప్లీజ్, ఎవరెవరైతే ఓటు వేయాలో దయచేసి అందరూ కూడా పవన్ కళ్యాణ్ని హాట్స్టార్ లో ఓపెన్ చేసి ఓటు వేసి అర్జెంటుగా డీకి 10 votes వస్తున్నాయి అనమాట. మీరందరూ ఆ ఓట్స్ వేసి అర్జెంటుగా పవన్ కళ్యాణ్ని బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపించండి. సో పర్ హెడ్ ఓన్లీ 1 vote కి మాత్రమే ఎలిజిబుల్ ఉంది, అంతేనా? సైకోగా మారొద్దు పవన్ కళ్యాణ్. ఎస్, సూపర్. చాలా ఫన్నీగా, హాస్యం అంటే అండి మనకి అలా ఉంటదండి. చాలా చూడాలి. ఇప్పుడే చూస్తే అలాగా వెళ్ళాలి కదా హౌస్ లోకి వెళ్తే, అప్పుడు విశ్వరూపాలైన నవరసలైన అప్పుడు పండిద్దాం. ఇప్పటి నుంచి ఎందుకు బల వల్లే. అంతే అంటారా? అంతే మరి. సూపర్ అండి పవన్ కళ్యాణ్ గారు. ఇలాగైతే నిజంగానే చించేస్తారండి మీరు. అంతే అండి. సూపర్. అండ్ ఇఫ్ ఇన్ కేస్
మంచి రెస్పాన్స్ ఉంది బయట జనాలు. ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఈ అబ్బాయి ఓపెన్ లేదు? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అంటే ఉంది, నాది యాక్చువల్ ఇన్స్టాగ్రామ్ ఉంది. సో అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే, నేను ఒక గ్రేట్ యాక్టర్ అవుదాం, హీరో ఏదో పెద్ద స్టార్ అయిపోదాం అని కాదు, ఒక గ్రేట్ యాక్టర్, ఒక మంచి యాక్టర్, ఒక ప్రకాష్ రాజ్ గారు లాగా, ఒక జగపతి బాబు గారు లాగా, ఒక సావిత్రి గారు లాగా, ఒక మంచి యాక్టర్, ఏ రోల్ అయినా చేసి ఒక మంచి యాక్టర్. ఎందుకు మనకి ఎగ్జాంపుల్ గా మన ఏరియాలో ఉండే సత్యదేవ్ గారు కావచ్చు, ఇలాంటి ఒక మంచి యాక్టింగ్ గా ఒక మంచి అవార్డ్స్ తీసుకుందామని, యాక్టింగ్ లో బ్రిలియన్స్ యాక్టింగ్ నేర్చుకుందామని అనుకున్నా. అంత బ్రిలియంట్ యాక్టింగ్ బాండ్ విత్ యాక్టింగ్ అయితే నేను కాదు, నేను ఒప్పేసుకుంటా అది. సో ఇంకా యాక్టింగ్ లో నెక్స్ట్ లెవెల్ అన్నింటి ట్రై చేసుకుంటూ బాగా నేర్చుకుంటూ షైన్ అవుదాం, ఒక పర్టికులర్ ఏజ్ లో మనకు ఒక మంచి బ్రేక్ వస్తుంది అనే థాట్ నాది. స్టార్ అయిపోదాం, స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవేమి నేను అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు ఒక మంచి యాక్టింగ్ ఛాన్స్ వచ్చి ఒక మంచి యాక్టర్ గా ఒక మంచి ప్లాట్ఫామ్ లో క్రియేట్ అయితే చాలని నా ఉద్దేశం. సూపర్. సో మేము అందరం 100% అలా ఒక మంచి యాక్టర్ గా మంచి అవార్డ్స్ తో పాటు గుడ్ నేమ్ తెచ్చుకొని అందరి హార్ట్స్ ని ఇలా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం. అండ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే మీ స్ట్రాటజీస్ కానీ, మీ ప్లాన్స్ కానీ, మీ గేమింగ్ ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఓకే, నేను అది ఆల్రెడీ గెస్ట్ చేశాను. మీకు స్ట్రాటజీ పరంగా అయితే నేను ఆల్రెడీ గెస్ట్ చేశాను. ఏది నా ఫుడ్ టాస్క్. ఓకే, వీళ్ళు లేచారు, ఫుడ్ టాస్కే ఉంటుంది మాక్సిమం అని. అంటే అంత బిర్యానీ తినేమంటే ప్లేట్ లో పొట్ట సరిపోయింది. అంటే నాకు కార్తీక్ గారు గుర్తొచ్చారు వెంటనే, నాకు బిర్యానీ ఓకే రా ఇంకా మొదలెడదా అని చెప్పి. ఓకే, అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బర్గర్ ఎక్కువ తినాలి. రైస్ క్వాంటిటీ తింటే ఎక్కువ వెయిట్ పెరుగుతాం, కానీ బర్గర్ ఏంటంటే వాటర్ తగలగానే డైల్యూట్ అయిపోతుంది. సో నేను ఇంత ఒక 3-4 కట్స్ లో ఒక బర్గర్ తినేసి వాటర్ అలా ఒక డ్రాప్ చూసాను, అది కూడా చూసాను. అది కొంచెం ప్లస్ అయింది అనమాట. సో దాంతో పాటు ఓన్లీ బర్గర్ మీద ఉండిపోకుండా ఇక్కడ ప్లేట్ బిర్యానీ ఆవిడ మామగారు ఉన్నారు కదా, ఆవిడ మామగారు వడ్డించారు. సో ప్లేట్ ఖాళీ చేసేసారు. వెయిట్ పుట్టాను అవ్వాలి, బ్రెయిన్ యూస్ చేశారు స్ట్రాటజీ. సూపర్. అండ్ బయటకు వచ్చిన తర్వాత అంటే ఖచ్చితంగా పేరెంట్స్ కి ఒక చిన్న భయం ఉంటుంది, అరే వీడు మంచిగా సెటిల్ అయ్యాడు, ఇప్పుడే కదా వెళ్ళాడు, మంచిగా 2 years అవుతుంది బాబు వెళ్ళి, మంచి సెటిల్ అవుతున్న టైంలో ఈ ఆపర్చునిటీ, ఇండస్ట్రీ, యాక్టింగ్ అని చెప్పి ఇలా వచ్చాడు, ఇందులో నిజంగానే స్కోప్ ఉంటుందా, ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం అనేది బయట జనాలకు లేకపోయినా, బయట చెప్పకపోయినా పేరెంట్స్ కి హార్ట్ లో ఉంటుంది. సో అలా అమ్మ గాని నాన్న గాని ఎవరైనా డిస్కస్ చేశారా మీతో? వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, వాడికి ఇష్టం లేకపోయినా మా కోసం దేశానికి సేవ చేయడానికి మా గురించి వెళ్ళిపోయాడు, మా మాట కాదనలేక వెళ్ళిపోయాడు, వాడి ప్యాషన్ అన్ని పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. సో వాడికి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, సో ఎంకరేజ్ చేద్దామని ఉన్నారు వాళ్ళు. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువ కనబడుతుంది ఏంటి? అనుకోండి మరి. నేను చూసాను ఫాలోవర్స్ అందరినీ. అయ్యా నాకు అంత లేదండి. రాజ్ గారు మీరు హ్యాండిల్ చేస్తున్నారు కదా, ఫాలోవర్స్ అందరూ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా, అబ్బాయిలు ఎక్కువ ఉన్నారా? ఏం చెప్పారు? లేదు, నాకు ఎవరికి రాలేదు, నా వరకు అయితే ఎవరు రాలేదండి. నేను నిజంగా ఊరుకోండి, అమ్మాయిలు అందరూ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుందంటే ఏంటి సంగతి? నేను చిన్నపిల్లండి మేడం, 23 కదా నాకు. ఇంకా లేదు, నన్ను బతకనివ్వండి మేడం. అమ్మ బాబాయ్, ఏదో వాళ్ళ అభిమానం, సపోర్ట్ చేస్తున్నారు కదా, మనం ఎంకరేజ్ చేయాలి కదా, జస్ట్ అభిమానం. అంతా బాగుంది కానీ ఏదో హోప్ పెట్టుకున్నారు. అంటే అభిమానం, మీ గేమ్ మీద చాలా హోప్ పెట్టుకున్నాం, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం కదా, సపోర్ట్ చేస్తున్నాం కదా. గేమ్ మీద, ఇతని మీద, గేమ్ మన లిస్ట్ లో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్, మ్యారేజ్, ప్రపోజల్ ఏదో ఉంటుంది. ఆర్మీ బిఫోర్ వరకు లవ్ స్టోరీ ఉందని విన్నానే. బ్రేకప్ అయింది. ఎలా? అది మొత్తం చాలా పెద్ద స్టోరీ అండి బాబు. అది పెద్ద స్టోరీ అయిందండి బాబోయ్. ఎందుకండి? అంటే స్టోరీ అంటే ఏముండదు. ఫర్ సపోజ్ ఓకే, ముందు అటు నుంచి అప్రోచ్మెంట్ అనేది అటు నుంచే జరిగింది. నేను అప్పుడు బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఈ కోచింగ్, ఇప్పుడు డాడీ కోసం ఏదైతే మనం ఈ ప్రొఫెషన్లోకి అడుగు పెట్టేటప్పుడు నేను అది ఆ డెడికేషన్లో ఉన్నప్పుడు ఓకే, సమ్వాట్ నా ఫ్రెండే, చిన్నప్పుడు ఫ్రెండ్, నాకు తెలియదు, అంత పరిచయం లేదు, చిన్నప్పుడు ఫ్రెండ్ అని తెలుసు. సో అలా నార్మల్గా మాట్లాడుకోవడం జరిగింది. నార్మల్గా అలా రోజు అలవాటు పడిపోయాం. బాగా అలవాటు పడిపోయిన తర్వాత ఒక రోజు ఎక్స్ప్రెస్ చేసింది ఎలా అంటే, లేదు అవ్వదు, మనకు అంత సినిమా లేదమ్మా, నన్ను నువ్వు తట్టుకోలేవు, మా అమ్మాయి నన్ను తట్టుకోలేదు, నిన్నేం తట్టుకుంటా అని చెప్పి ఫస్ట్ అవాయిడ్ చేసేసాను నేనే. తర్వాత లేటర్ బాధ అనిపించింది, ఎందుకు ఇలా, తను మంచిదే కదా అది అని చెప్పి. అన్ఫార్చునేట్గా జరిగింది వెంటనే, నేను ఇలా యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇలా
ఒక 1-2 monthsలో నాకు ఇలా ఇది వచ్చేయడం జరిగింది అనమాట ట్రైనింగ్. సో నేను ట్రైనింగ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా బాగానే ఉంది. తర్వాత మధ్యలో ఏమైందో తెలియదు, మెసేజెస్ లేవు, కాల్స్ లేవు. సో అది కూడా ఒక నా తప్పేలండి. అంటే తప్పు అంటే నా బ్లండర్ ఏమైందంటే, నేను ఒకరోజు లీవ్కి వస్తున్నా ట్రైనింగ్ మధ్యలో, ఒకరోజు లీవ్కి వస్తుంటే సో కలవమన్నారు. ఇలా కలవండి మా ఇంట్లో వాళ్ళని, ఇలా మా మావయ్యని కలువు అని అంటే, నేను ఓకే దాన్ని ఏమైనా కలుద్దాం ఓకే అని చెప్పి కలుద్దాం అని చెప్తే, ఆవిడ ఆ రోజు నేను ఫ్లైట్ నైట్ దిగితే ఆ రోజు నైట్ టైం అయింది కదా, వద్దు బాబు అన్నారు. తర్వాత మరుసటి రోజు నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చూసుకొని అది కూడా 6-7 అయిపోయింది. 6-7 అయిపోయింది. ఇప్పుడు అక్కడ నుంచి 50 kilometers డ్రైవ్. నైట్ 9 అయిపోతుందమ్మా, రేపు మార్నింగ్ రా అంటే, ఓకే సార్ నాకు నైట్ రేపు ఆఫ్టర్నూన్ నాకు 3కి ఫ్లైట్, నేను మార్నింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పి మార్నింగ్ రెడీ అవుదాం అనుకుంటే, సో అక్కడ వెదర్ నాకు ట్రబుల్ ఇచ్చింది అనమాట. అక్కడ కలకత్తాకి వెళ్ళాల్సిన ఫ్లైట్ వేరే సమ్ సోర్సెస్ వల్ల ఫ్లైట్ ప్రీపోన్ లా అయింది. సమ్ టైమింగ్ సరిగ్గా నాకు కనెక్ట్ అవ్వలేదు. సెట్ అవ్వకపోవడం వల్ల నేను ఇంకా ఫాస్ట్ ఇంకా ఇది సెట్ అవ్వదు, నేను కాల్ చేసి మాట్లాడదాం అని చెప్పి చేస్తుంటే కాల్ రీచ్ అవ్వలేదు వాళ్ళకి. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇలా కాల్ చేసి ఇలా చెప్తుంటే వాళ్ళు అన్నారనమాట. దాని తర్వాత కూడా ఓకే పర్లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దాం అది అంది. తర్వాత అప్పటి నుండి ఇంకా మరి రెస్పాన్స్ లేదు, నా మెసేజ్కి అట్లకి ఏ రిప్లై లేదు, ఏమీ లేదు. సరే మేబీ ఏమో ఇంట్లో ఉంది ఇక్కడ కళ్ళంటే వాటర్ వచ్చాయి ఇప్పుడు ఎందుకు అవన్నీ. అంటే నేను ఎలా ముందు చాలా అరగంట ఉండేవాడు మనిషిని అసలు. ఓకే బేసిక్గా నాతో మంచిగా మాట్లాడితే ఓకే, మాట్లాడకపోయినా నేనేం వేరే వాళ్ళ గురించి బేసిక్గా ఆలోచించాను. ఎందుకంటే నా గురించి నేను ఆలోచించడానికి నాకు టైం సరిపోదు, అంత ఆలోచించుకుంటా నా గురించి. సో వేరే వాళ్ళ గురించి ఆలోచించే పర్సన్ కాదు బేసికల్గా. సో అలా ఈ మనిషి గురించి ఆలోచించి ఏమైంది అసలు ఏంటి అనే క్వశ్చన్కి ఒక స్టేజ్లో అర్థమైంది. ఇంట్లో మేబీ ప్రెషర్ ఏమైనా పెట్టారేమో, మేబీ ఇంట్లో లాక్ అయ్యిందేమో అని ఎక్స్పెక్ట్ చేసి, ఓకే కాలేజ్లో జాయిన్ అవుతారు కదా, కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఎవరైనా ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తుందని చెప్తే వేరే వాళ్ళ ద్వారా కాలేజ్లో జాయిన్ అయిందని కూడా తెలిసింది. కాలేజ్ జాయిన్ అయింది కదా ఇంకా మెసేజ్ రాకపోవడం ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఫోన్ చేశారా ఎలా ఉంది ఏది కథ అని చెప్పి నేను ఎంక్వైరీ చేసి తీరా వాళ్ళ క్లాస్లో ఒక ఫోన్ నెంబర్ 4 రోజులు తపస్సు చేసి ఒక ఫోన్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ ఇస్తే నేను తర్వాత మాట్లాడతానని చెప్పి. తర్వాత ఒక స్టేజ్లో నేను ఇంటికి వెళ్ళాను. నాకు లీవ్ దొరికిన వెంటనే ఎప్పుడైతే నాకు ట్రైనింగ్ అంతా అయిపోయిందో దాదాపు ఒక 8 months తర్వాత నాకు లీవ్ దొరికింది. 8 months వరకు లేదు. 8 monthsకి లీవ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీ వాళ్ళు అవ్వదు అసలు ఇంట్లో కూడా రాకనువ్వదు అని చెప్పి పంపించేశారు, బయటికి పంపించేశారు. సో ఓకే నో ప్రాబ్లం అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. తర్వాత విషయం ఏం జరిగింది, ఒక 3-4 months తర్వాత వాళ్ళ డాడీకి నేనే ఫోన్ చేశాను. ఏంటంటే అప్పుడు టైం పాస్ కోసం అని చెప్పి నా కాంపిటేటివ్ బుక్స్ అని చెప్పి దానికి పంపించేశాను. ఇలా బుక్స్ చదువుకో ఇంకా బెటర్గా ఉంటుంది, ఇంకా నువ్వు డైవర్ట్ అవ్వడానికి బాగుంటుంది అని చెప్పి, ఓకే నాకు ఎందుకైనా పనికి వస్తుంది కదా బుక్స్ అని చెప్పి నేను కాల్ చేసి ఇలా నా బుక్స్ అడుగుదా అని చెప్పి బుక్స్ కోసం ఫోన్ చేసి అతను ఏమన్నారంటే, మీరు చేసేసుకోండి బాబు అది ఇది అని చెప్తే ఆవిడ నెంబర్ ఇచ్చారు. తన నెంబర్ ఇచ్చిన తర్వాత తనకు కాల్ చేస్తే నేను ఒప్పుకోను అది ఇది అని చెప్పి ఫస్ట్ 2 రోజులు తెలుసు కదా మీ అమ్మాయిలు అమ్మో బతిమాలాలి, మిమ్మల్ని అంత ఎక్కడికో ఎత్తాలి, అంత ఎత్తి ఇలా కాదు ఇలా జరిగింది అంతే ఎక్స్ప్లెయిన్ చేసి నేను పడిన పెయిన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కరిగింది. ఓకే అని చెప్పి ఒక బాగానే మాట్లాడారు. ఒక 3-4 days తర్వాత మళ్ళీ బ్లాక్ అయింది. ఎందుకు బ్లాక్ అయ్యిందా అనే క్వశ్చన్కి తర్వాత ఇంకో 3 రోజుల తర్వాత మనిషి కనబడట్లేదు. ఏమైంది మనిషి అంటే ఇంకో అఫేర్. ఇది ట్విస్ట్, ఫైనల్ ట్విస్ట్, పోక్రీ లెవెల్ ట్విస్ట్. ఇది ఎవరితోనో వేరే అబ్బాయితో ఎవరితోనో సంపాట్ అఫేర్ ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు, అందుకే నిన్ను ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంట్లో తెలిసే కాబట్టి నేను ఒప్పేసుకున్నారు. నువ్వు బెటర్ ఉన్నావు వాడికన్నా నువ్వు బెటర్ ఉన్నావు అని చెప్పి ఒప్పేసుకున్నారనే తను వెళ్ళిపోయింది. ఎక్కడ నీకు ఏముంటుందో అని చెప్పి చాలా గట్టి దెబ్బ తగిలింది. ఓకే కానీ పెయిన్ ఉంది కదా, అంటే ఎఫర్ట్స్ ఉంది కాబట్టి. ఓకే హీరో ఎప్పుడు కూడా అవన్నీ అయిపోయాలండి. ఇప్పుడు అవన్నీ మన గురించి ఎవడు పట్టించుకోవడం కూడా ఇవన్నీ చాలా చూసా అంటారు ఇలాంటి. ఓకే ఇలాంటివి చాలా చూసాను. సర్లే అనుకుంటా అన్ని జరుగుతాయి అదే కదా అంతే. సో ఇప్పుడు నిజంగా అందులో ఉండుంటే ఇందులో రాగలడా అగ్ని పరీక్షకి?
ఖచ్చితంగా. సూపర్. వాట్ ఎవర్ పాస్ట్ ఇస్ పాస్ట్, కానీ ప్రెసెంట్ ఎంత బాగుంది. సో అయితే అప్లికేషన్స్, పోస్ట్ లెటర్స్, కార్డ్స్ అన్ని కూడా ఇంక డైరెక్ట్గా పంపించవచ్చు. అయితే పంపించవచ్చు. ఎవరికి పంపిస్తారు? చూసారా, ఇది కదా ఆన్సర్ వచ్చింది. ఎవరికి మీ అందరికి అందరూ సెన్స్ లో ఉన్నారు, కానీ మా నోడు పంపించు. నేను ఇంకా అప్లికేషన్స్ అవి ఏమైనా అంటే ఇంకా లీవ్ లోనేమో ఇంకేమైనా లీవ్ అప్లికేషన్స్ కి అలాంటివి అనుకుంటున్నా నేను. అంటే వాళ్ళందరికి అర్థమైంది కానీ మీకు అర్థం కాదు. నాకు నిజంగా అర్థం కాదండి. నేను ఇన్నోసెంట్ అండి బాబు. లేదు, నన్ను గుర్తు చేసుకోండి, అవి నేను ట్రైనింగ్ లో విషయాలు కాదు, ఇక్కడ నార్మల్ నా లీవ్ అప్లికేషన్ గురించి మాట్లాడుతాను. అసలు ఇందులోకి ఎలా వస్తాం మేము? రామ అందరికీ అర్థమైంది అక్కడ. నేను చిన్నపిల్లండి అండి, ఇన్నోసెంట్ కదా, పట్టాను అర్థం కాదు. ఏం చెప్తాను, చాక్లెట్ ఏమైనా తెచ్చిమ్మంటావా? బిస్కెట్స్ మానేసాను అవన్నీ. సూపర్. సో ఫైనల్ గా అప్లికేషన్స్ అన్నిటికీ కూడా రాజు, అప్లికేషన్స్ అన్ని కూడా లైన్ లో పెట్టమ్మా. డన్. సో మరి నాగమామకి తగ్గట్టు ఇంకొక మన్మధుడు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళబోతున్నాడు. అయితే మన్మధుడు ఎవరు కనీసం చూడను కూడా చూడరు నన్ను. సో మొత్తానికి అయితే లోపల హౌస్ లో స్క్రీన్ ప్రెజెన్స్ ముందు మనం ఎవరం కనబడం నాగమామ ముందు. నాగమామ ఇస్ ఆల్వేస్ రాకింగ్. ఖచ్చితంగా కదా. సో జడ్జెస్ గురించి అండ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు? చాలా సపోర్టివ్. అసలు మినిమం అంత సెలబ్రిటీ లెవెల్లో ఆఫ్ జడ్జింగ్ లో ఉన్న, జడ్జిమెంట్ లెవెల్లో ఉన్న, జడ్జెస్ గా ఉన్న అంత లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ ఎవ్వరు చూపించేవారు. అందరూ చాలా క్లోజ్ గా ఉండేవారు, నీట్ గా మాట్లాడేవారు, వచ్చి కనబడగానే హాయ్ చెప్పేవారు, హాయ్ అమ్మ ఎలా ఉన్నావు, బాగుంది, డ్రెస్ బాగుంటే బాగుందని చెప్పేవారు, అన్ని మాట్లాడారు. శ్రీముఖి గారు అయితే పక్కకు వచ్చి కూర్చొని అన్ని మాట్లాడేవారు, అన్ని చెప్పేవారు. అదే ఎలా కాదు, ఇంకా బెటర్గా ఉండండి, ఇంకా బాగుంటుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీకు అందరికీ ఛాన్సెస్ వస్తాయి అని చెప్పి శ్రీముఖి గారు కూడా మంచి మాకు అందరికీ బూస్టప్ ఇచ్చేవారు. ఏ మాత్రం ఎవరైనా టాస్క్ ఏదైనా ఫెయిల్ అయ్యి డల్ అయినా వెంటనే సపోర్ట్ చేసి ఎలా కాదు నువ్వు ఇంకా బెటర్ చేస్తావు అని చెప్పి సపోర్ట్ ఇచ్చి. అభిజిత్ గారు చాలా మంచివారు. నవదీప్ గారు ట్రూ ఎంటర్టైనర్. అతను మా యూత్ ఐకాన్, అతను మాకు చిన్నప్పటి నుండి. అతను ఎక్కడున్నా తను తీసేసుకుంటారు, తన స్టేజ్ మొత్తం తను తీసేసుకుంటారు, అది మాకు తెలిసిందే. అభిజిత్ గారు చాలా మంచివారు, చాలా స్వీట్గా, చాలా స్మూత్గా ఉంటారు. నాకు అంటే మీకు టెలికాస్ట్ అవ్వలేదు కానీ ఇంకా నాకు లాస్ట్ డే షూట్ అయిపోతున్నప్పుడు నేను ఏంటి అన్నపూర్ణ స్టూడియోస్కి మళ్ళీ ఎప్పుడు వస్తాను, ఈ ఆ స్టేజ్ మొదలు బుద్ధి చేయకుండా అలా వచ్చేస్తున్నాయి, ఎందుకు ఏడుస్తున్నా అని చెప్పి అలా వచ్చి అభిజిత్ గారు కలుతూ చెప్పేస్తాను. చాలా సపోర్ట్. బిందు మాధవ్ గారు ఆసమ్, చాలా రెస్పెక్ట్ ఇస్తారు మనుషులు. డాన్స్ చేశారంట కదా బిందు మాధవి గారు? ఇద్దరితో డాన్స్ చేశా కానీ ఎపిసోడ్ లో. ఇంకా ఎవరిద్దరితో? శ్రీముఖి గారితో బిందు మాధవ్ గారితో ఇద్దరితో డాన్స్ చేశారు. ఫుడ్ టాస్క్ అయిన వెంటనే డాన్స్ నెంబర్ ఉంది, కానీ మరి ఎడిటింగ్ లో టైం సరిపోక మేబీ అంటే మెంబర్ ఆఫ్ మొత్తం అన్ని టాస్క్ టైం సరిపోక 50 minutes కదా ఎపిసోడ్, సో టైం సరిపోక చేసినట్టు. సూపర్. సో ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? ఫేవరెట్ యాక్ట్రెస్ కీర్తి సురేష్. యాక్టింగ్ అమ్మో సూపర్. రమ్యకృష్ణ గారు. ఓ, ఒకటి పాజిటివ్, ఇంకొకటి విలన్. శివగామి. సూపర్. సో మీ భాషలో, మీ స్లాంగ్ లో మీకు ఇష్టం 1 minute మీకు కెమెరాను వదిలేస్తున్నాను. సో ఓటింగ్ కోసం ఆడియన్స్ ని ఏం రిక్వెస్ట్ పెడతారో పెట్టండి. నమస్తే అండి. అంటే అండి తెలుసు కదా ఎక్కడ ఉన్నాను, బిగ్ బాస్ అగ్నిపర్స్ కంటెస్టెంట్ ని. కొంచెం నా గురించి చూసి మనం ఆడిషన్లు అన్నిట్లు చూసారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు అనుకొని చూసి సపోర్ట్ చేసి ఓటేస్తారని అనుకుంటున్నాను. ఓటు వేసి సపోర్ట్ చేసి నా పర్ఫార్మెన్స్ చూడండి. ఆల్రెడీ ఎపిసోడ్లు వచ్చాయి కదా, అమ్ములు కూడా అంతాని చెరబడేస్తాను ఒక్కొక్కడితో. నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా చూస్తారు, అసలు ఎవరిని డిసప్పాయింట్ చేయను. ఓటు వేసినప్పుడు మాత్రం వీళ్ళకి ఓటు అన్నట్టు మీకు ఎవరికి రాదు. ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ మీకు ఎవరికి ఇవ్వను. సో ప్లీజ్ ఓటు ఓటేస్తారు. మరి హ్యాండ్ చూసేద్దాం, బిగ్ బాస్ హౌస్లో కలుసుకుందాం. ఓకేనా, బాయ్. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. చాలా మంది కాదు, ఎవరో ఫ్యూ పీపుల్ బేసిక్గా ఎవరు మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ యూనిఫామ్లోనే రావాలి, దాంట్లోనే మాట్లాడారు. సో ఎవరో కొంతమంది ఫ్యూ పీపుల్ ఎవరో సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నారు అంటున్నారు. ఏంటది సింపతి అంటే? అసలు మీనింగ్ ఏంటి? మీ ఐడెంటిఫికేషన్ అది కదా, నా రిప్రజెంటేషన్ అది కదా. సో అది వచ్చారు. సో అది సింపతియా? సింపతి ఏం లేదు, సింపతి ఏం కాదు కదా. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఓకే,
మేబీ వాళ్ళకు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఒపీనియన్ అనుకుంటాం, అవతల వాళ్ళు ఒక ఒపీనియన్ అనుకుంటారు, కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ ఉన్నది నిజం ఏంటంటే, ఈ పాయింట్లో ఉన్నది నిజం ఏంటంటే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ప్యాషన్ అనేది ఇది నిజం. దీన్ని ఎవరు మార్చలేరు. మధ్యలో వచ్చింది దాన్ని నేను వదులుకోలేదు. ఎలా అయినా వెళ్ళాను, దేశానికి సర్వీస్ చేద్దామని ఒక థాట్తోనే వెళ్ళాను. ఫ్యామిలీ కోసం కూడా వెళ్ళాను, రెండింటి కోసం వెళ్ళాను అనేది కూడా నిజమే. సో ఇక్కడ ఇదంతా నిజం, అది కూడా అంతే నిజం కదా. నేను వదిలేసుకొని నేను తిట్టలేదే. ఆర్మీ అనేది నాకు ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టమే నాకు. నార్మల్గా నాకు సర్వీస్ చేయడం అనేది ఇష్టమే. వాళ్ళని చూసి ప్రౌడ్ కదా, ఒక మూమెంట్. ఇండియాకి సర్వీస్ చేస్తున్నది ఒక ప్రౌడ్ మూమెంట్ కదా. సో నేను అలా అక్కడ నెగిటివ్ ఏం చేయలేదు. నాకు ఏవైనా ఛాన్సెస్ వచ్చి దీనికి సర్వీస్ చేయలేకుండా టైం ఎక్కువ, యాక్టింగ్ మీద ఎక్కువ స్కోప్ వచ్చి రోజంతా డైలీ షూటింగ్స్ ఏమైనా ఉంటే మేబీ అప్పుడు నేను మేనేజ్ చేయలేను కాబట్టి సో దీనికి రిజైన్ చేస్తాను. నాకంటే సేవ చేసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది యూత్ వెయిట్ చేస్తున్నారు ఇండియాకి సేవ చేద్దామని. వాళ్ళు కూడా ఇంకో అవకాశం కూడా దొరుకుతుంది కదా. అట్లీస్ట్ నాకున్న టైమే, నాకున్న దాంట్లో, నా ఏజ్లో, నా లైఫ్లో అట్లీస్ట్ కొంత టైం అయినా నేను ఇండియాకి సర్వీస్ చేస్తాను కదా. కొంతమంది సర్వీస్ చేయకుండా వచ్చి నువ్వు ఎలా వచ్చేస్తావు అనే వాళ్ళు నేను ఏం చేయలేను. సో నో ప్రాబ్లం, వాళ్ళు అనుకుంటారు. సో నాకు తెలుసు నిజం ఏంటో, నేనేంటో నాకు తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా హాట్స్టార్లో ప్రతి ఒక్కరు ఓటు వేసి మిమ్మల్ని హౌస్ లోపలికి పంపించాలని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి అండ్ మీ ఇన్స్టా ఫాలోవర్స్ అండ్ బిగ్ బాస్ అభిమానుల తరపు నుంచి అండ్ అలానే మా ఐడ్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, నాకే ఫాలోవర్స్ ఉన్నారా? అమ్మ బాబోయ్, మేము చూసాంలేండి ఫాలోవర్స్ అంతా మాకు కనబడుతుంది కింద కమెంట్లలో, రీపోస్ట్లలో, ట్యాగుల్లో చూస్తున్నాం మేము కూడా. సూపర్.